ఏం పిండి ఇది? గోధుమ పిండి. గోధుమ పిండి 2 కప్పులు గోధుమ పిండి. అది 1 కప్పు బాంబే రవ్వ. 1 కప్పు బాంబే రవ్వ అంటారు. ఇవన్నీ కూడా మేము డిమార్ట్లో తెచ్చుకున్నాము. చాలా రోజులు తెచ్చుకున్నాం. బాంబే రవ్వ అంటే ఉప్మా వేసేదే. నైస్ ఉప్మా రవ్వ. తర్వాత షుగర్ 1 కప్పు. షుగర్ 1 కప్పు. అన్ని మెజర్మెంట్స్ చూసుకోండి సేమ్. ఫస్ట్ వేసినట్టు 2 కప్పులు, మళ్ళీ 1 కప్పు. దీన్ని మిక్సీకి వేస్తాం. అది మిక్సీకి వేస్తావా? చక్కెర మిక్సీకి వేస్తాం. చక్కెర మిక్సీ కొట్టుకుంటే ఈజీ కలుస్తుంది అనమాట. అందుకనేసి చక్కెర మిక్సీకి వేసేసినాము. అన్ని క్వాంటిటీ సేమ్ కప్స్తో చూసుకోవాలా. అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది పిల్లలకి స్నాక్స్గా చేస్తున్నాం అనమాట. రోజు ఏదో స్నాక్స్ పంపించేలా కాబట్టి పిల్లలకి రోజు ఆ బిస్కెట్స్ అవి కాకోకుండా మనమే సొంతంగా ఇంట్లో స్నాక్స్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడన్నా కూడా వాళ్ళకి ఆకలిసినప్పుడు తింటారు. హెల్తీనే అనమాట. దీంట్లో ఎగ్ మన ఆప్షన్. మన ఆప్షన్ వేసుకోవచ్చు లేదు. కొంతమంది వేసుకోరు కదా, అందుకని ఆప్షన్ వేసుకోవచ్చు లేదు. వీళ్ళు హోంవర్క్ చేసుకుంటారు. ధన్వి టీచర్ అనమాట. నాని వచ్చేసి లక్కీ. 2 స్టూడెంట్స్. ఏ మ్యాథ్స్ చెట్టు అంతా పీకేసినావు కుదరా? తెల్లరినా కొడుకురా నువ్వు. ఆడ పెట్టిండేమో చెట్టు, కాగితాలు చెట్టు మొత్తం పీకేసింది. దానికి సరిపడా నీళ్లు కలుపుకోవాలి. ధన్వికి మార్క్స్ చూడండి. నెయ్యి కూడా మన ఆప్షన్. యోగానా చేయలేదు. ఎక్కడ చేస్తా? నువ్వెందుకు దేవుని మళ్ళీ అట్ట పోయినావు? చదువుకోపోయి ఓ రాసేసేమో. దూరం రా, ఇల్లు అక్కడ. నువ్వు
చపాతీ లాగానే మనం సేమ్ తిప్పుకోవాలా. మందం చూసుకోవాలా. మందం చూసుకొని మనం ఏ షేప్స్లో కంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా రౌండ్ చేసుకోవచ్చు, స్క్వేర్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్ చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. మరీ పెద్దగా లేకుండా పీసెస్ కొంచెం చిన్నగా పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆయిల్లో కాకుండా మనం నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఇంకా టేస్టీగా ఉంటాయి. కొంచెం ఆ ఫ్లేవర్ కోసం నెయ్యి కలిపినాం పిండిలోనే డైరెక్ట్గా. అంతే, చాలా సింపుల్గా తొందరగా అయిపోతాయి ఈ స్నాక్స్ ఎప్పుడన్నా కూడా. డైరెక్ట్ కట్ చేసిన పీసులు కొంచెం వెతుక్కొని ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఆయిల్ వేడిగా ఉందో చెక్ చేసుకొని వేసుకోవడం. అంతే, సింపుల్గా అయిపోతాయి. ఒకటి అతుక్కుంటాయి కాబట్టి కొంచెం అట్లా డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కూడా. చేసుకోవాలి కొంచెం అట్లా. ఏంటంటే ఏంటేనా ఇంకేంటే కడిగా ఉంది కాబట్టి చిట్టుపట్టు ఒకటి తీసుకొని చిన్నగా ఎంత చేసుకోవడమే. పిల్లలకు త్వరగా అయిపోతాయి స్నాక్స్. ఈ స్నాక్స్ టేస్టీగా ఉంటాయి, అలాగే తొందరగా అయిపోతాయి. సోడా పొడి ఏమీ లేదు కదా, అవసరం లేదు కదా. కొంచెం కలర్ మారుతున్నాయి చూడండి, ఆ కలర్ వస్తే చాలా కొంచెం బ్రౌన్ కలర్, మరీ డార్క్ కాకుండా చిన్న మంట మీద చేసుకుంటా. చిన్న మంట మీద సిమ్లో పెట్టుకుని కొంచెం చిన్న మంట మీద చేసుకుంటే బాగా నీటి లోపలంతా కూడా ఫ్రై అవుతుంది. లేనుకో లోపలంతా పచ్చి పచ్చి ఉంటుంది, పైన బ్రౌన్ వస్తుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. చిన్న మంట మీద తీసుకుంటే బాగుంటుంది. రోజు రౌండ్ షేప్ ట్రై చేస్తున్నావా? ఇట్లా ఏదైనా ఒక బాటిల్ క్యాప్ తో అలా చేసుకోవచ్చు. అతుక్కుంటాయి. లేదు, అన్నీ దగ్గర పోతే అతుక్కున్నాయేమో అనుకున్నా. ఇవన్నీ రౌండ్ షేప్ అనమాట. ఇవి సేమ్ అంతే, నిదానంగా సిమ్లో పెట్టుకొని బ్రౌన్ షేప్ వచ్చేంత వరకు
లైట్ ఫ్రై చేసుకోవాలి. రౌండ్ వేసేసిన అప్పుడే అయిపోయింది. మళ్ళీ స్క్వేర్ కదా. రౌండ్ కొంచెం కష్టము, స్క్వేర్ ఈజీ అనమాట, అందుకే ఈజీగా చేస్తారు కదా. అట్లేం లేదు, వేసుకోవచ్చు. దీంట్లో సైకిల్ కేసిన ఏది ఈ పైప్ మియో పెళ్ళండి దగ్గర షాప్ లో చేసి లింగుల్ లింగుల్ సైకిల్ కి పైప్స్ చేసిన అయితే ఒకసారి షార్ట్ ఏదో చూపిస్తుందంట అక్క. షాప్ చేయాలి దీనిలో రౌండ్ వస్తుంది అది. అగో అట్లా వేసిన అగో చూపి అట్లా వేస్తావా? ఉండొచ్చు. ఇది అయిపోయినా అవునే రింగుల్ రింగుల్ మెసేజ్ వేసాను కూడా ఈజీ. నా సైకిల్ అట్లా వేయించినావు కదా గిఫ్ట్. అన్నీ వేయించుకుంది సైకిల్కి, అందుకే నాకు వేస్తాను, నా సైకిల్కి వేస్తానంటే ఇది ఒకటి వేస్ట్ అనిపించా. ఇక్కడ వేసా దీనికి. ఆ రోజు వేసేకి ఎంత కష్టపడినాను. ఫస్ట్ కొంచెం ఎక్కిసి ఈజీ లేదు రౌండ్ రిపేరింగ్ వేసుకున్నావా ఇట్లా ముందు సైకిల్ ఇచ్చినప్పుడు ఇట్లా వేసుకే ఉంటారు పిల్లలు. ఈజీ కదా అసలు కదా. దీంతో ఇట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందా? బాగా రాసుకుంటారా? వెరీ గుడ్ బాయ్. ఆ గ్రీన్ కలర్ ది నా ఫ్రెండ్ తో ఆ రోజు ఇప్పించిపోయినా సైకిల్ గెయిలా అట్లే ఉంది. ఆ రోజు హోంవర్క్ రాసుకుంటే గుర్తొచ్చా. చూపిస్తాను. సరేరా, స్నాక్స్ రెడీ అయినా తిందురండి. ఆ రోజు చేసిన బిస్కెట్స్ కదా. గిట్టి కదా నాకు వద్దు, హార్ట్ షేప్ లో కావాలంటే అది వచ్చేసి మనకి డిమార్ట్ కానీ రిలయన్స్ కానీ పోతే అవి దొరుకుతాయి, మౌల్డ్స్ దొరుకుతాయి. అట్లా తీసుకొచ్చి ఈజీగా గట్ చేయొచ్చు మనం. అట్లాంటిది ఎప్పుడైనా తీసుకొద్దాం ఇంకోసారి. ప్రజెంట్ వచ్చేసి రౌండ్ వేసినాం, రౌండ్తో తిన్నానా. ఓకేనా? డ్యాన్స్ మళ్ళీ ఓకేనా కదా? స్నాక్స్ రౌండ్ ఇవి ఉన్నాయి చూడు. ఇది షేప్ వచ్చి ఇది ఇట్లా ఏదో డైమండ్ షేపా, ఇది ఏమంటారు, ఇది రౌండ్ షేప్. నాని స్నాక్స్ తినవా? ఎందుకు హోంవర్క్ ఉందా? మయ్య హోంవర్క్ నెంబర్ 1, హోంవర్క్ నెంబర్ 2, హోంవర్క్ నెంబర్ 3. మయ్యా సరే, వెరీ గుడ్, వెరీ గుడ్ నా, బాగున్నాయి.